ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ ఐపీఎల్లో హై వోల్టేజ్ ఎస్ఆర్హెచ్ సిఎస్కే చెన్నైలోనైతే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటికే చాలా మంది చెన్నై చేరుకున్నారు. చాలా మంది అంటే చాలా మంది ఇటు ఎస్ఆర్హెచ్ నుండి అలాగే అటు సిఎస్కే నుంచి అయితే చెన్నై చేరుకున్నారు. తమిళనాడు అభిమానులు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. ఇటు ఎస్ఆర్హెచ్ గెలవాలని చాలా మంది మొక్కులు కూడా మొక్కుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు 6:30 వరకు 35% లేదా 40% వర్షం పడే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. 7:30కి 25 నుంచి 30% వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఒకవేళ ఇలా వర్షం పడే అవకాశం ఉంటే మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ రద్దు గనక చేస్తే అభిమానులు నిరాశ చెందుతారు. అందుకోసమని ఓవర్లు తగ్గించి కానీ లేదంటే కొంతసేపు ఆగి కానీ మ్యాచ్ని అయితే పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. బహుశా వాతావరణం చూస్తుంటే ఖచ్చితంగా వర్షం పడే అవకాశాలు అయితే ఉండవు. ఒకవేళ ఉన్నా మబ్బులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి తప్ప చాలా మంది అభిమానులు అయితే మాత్రం వర్షం పడకూడదు అంటే చూడండి, మామూలుగా మన దరిద్రం రైతులు ఏమొచ్చేసి వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడేమొచ్చేసి వర్షాలు పడకూడదని మనం మొక్కుతూ ఉంటాం. ఎవరి ఆనందం వాళ్ళది, దేన్ని తప్పుపట్టలేము. మొత్తానికైతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సిఎస్కేలో మరి ధోని ఆడబోతున్నాడా లేదన్న విషయం మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు.